ఒకటే కాల్ చేస్తున్నావు, వర్క్లో ఉన్నానంటే. చెప్తాలే కానీ ఆఫీస్లో వర్కేనా? బాగా లేట్ అయింది. తెలిసినా కూడా ఎందుకు అడగడం మళ్ళీ? నీతో గొడవయ్యాక నేను చాలా చాలా మిస్ అవుతున్నాను రా. అన్నిటికన్నా మిస్ అయ్యేది నీతో జరిగి ఆ చిన్న చిన్న గొడవలే. నేను పనిలో ఉన్నా అని చెప్పినా కూడా ఊరికే మెసేజ్ చేసి విసిగిస్తే నాకు కోపమే వస్తుంది. మరి గొడవలే అవుతాయి, ఇలానే ఉంటుంది. రోజులో కాసేపు అయినా నువ్వు నాకు టైం ఇచ్చి మాట్లాడకపోతే ఒంటరిదాననే ఫీలింగ్ వస్తుంది. ఎవరికైనా ఒంటరిగా బ్రతకడం తెలియాలి, రాకపోతే నేర్చుకోవాలి. ఎంత ప్రేమించిన మనుషులైనా సమాధి దాకే వస్తారు, లోపలికి కాదు. ఒంటరిగా పుట్టాం, ఒంటరిగా పెరిగామని ఒంటరిగా బ్రతకమంటావా ఏంటి? ఒంటరిగా పుట్టావు, ఒంటరిగా పోతావు అనేది అబద్ధం. ఇద్దరు కలిస్తేనే పుడతావు, నలుగురు మోస్తేనే పోతావు. అయినా ఖాళీగా ఉంటే ఇలాంటి పిచ్చి ఆలోచనలే వస్తాయి. అందుకే ఏదైనా జాబ్ చూసుకోమని చెప్పేది. నిన్ను జాబ్ చేస్తే నాకు డైలీ కాస్త టైం ఇచ్చి నాతో మాట్లాడతావా మరి? అయితే చెప్పు, చేస్తా. నీకేం కావాలి? ఓయ్ బుజ్జి, ఏం తింటావు? నాకేం వద్దులే, నేను ఆల్రెడీ తాగేశా. నువ్వే చెప్పుకో, బాగా అలసిపోయావు కదా. సర్లే, నీ ఇష్టం. చెప్పు ఇప్పుడు. కాల్స్ చేస్తున్నావు పొద్దున్నుండి. నాకు ఇంట్లో ఒక్కదాన్ని బోర్ కొడుతుంది, నీతో ఉండాలనుంది. మహేష్ బాబు మురారి రిలీజ్ అంట, వెళ్దామా? నాకు లీవ్ దొరకదు, చాలా వర్క్ ఉంది. లీవ్ అక్కర్లేదులే, వీకెండ్లో వెళ్ళొచ్చు. పెళ్ళయ్యాక కూడా ఇలానే ఉంటావా నువ్వు? అసలు అలుపు అనేదే ఉండదా నీకు? ప్రేమలో అయినా పెళ్లి తర్వాత అయినా ఆగిపోవాల్సింది మనసు అలసిపోతే, మనిషి అలసిపోతే కాదు. ఎక్కడ నేర్చుకున్నావే ఈ మాటలతో మాయ చేసి మత్తెక్కిచ్చే మాటలు? మగాడికి మత్తెక్కించాలంటే మందైనా మగవైనా రెండు నిండుగానే ఉండాలి కదరా మీకు. కవులు రాసే పదాలకైనా పేదరికం వస్తుందేమో కానీ నీ ప్రేమకు కరువు రాదులే. పేదరికానికి పరిస్థితులతో పని కానీ ప్రేమకి ప్రాణంతోనే కదరా. ఈ మాటలు వింటేనే పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది. పెళ్ళంటే ఏంటి చెప్పు అసలు? నువ్వు సంతోషంగా ఉంటే చూడలేని 1000 మందిని పిలిచి నీ సంవత్సరం కష్టాన్ని ఖర్చు పెట్టి నువ్వు సంతోషంగా ఉండాలని దీవించమని మళ్ళీ వాళ్ళనే అడగడం. అదేరా, అందుకే ఇలా ఉన్నావు నువ్వు. మరేంటో నువ్వే చెప్పు. 3 ముళ్ళ దారంతో 2 మనసుల్ని ఒకటిగా కలిపి 7 అడుగులతో 7 జన్మాల బంధంగా మలిచి తన 25 ఏళ్ల జీవితాన్ని వదిలేసి నీ వెనకాల వచ్చేస్తుంది. తన తనువులోని ప్రతి అవయవంతో నీకు ఆనందాన్ని ఇస్తుంది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీ వంశాన్ని సృష్టిస్తుంది. తన జీవితంలోని విలువైన సమయాన్ని నీకోసం ఖర్చు చేస్తుంది. తనని కనిపెంచిన అమ్మా నాన్నల్ని వదిలేసి నీ కలల్ని సాగిస్తుంది. కానీ ఇంత చేసినా కూడా తనని అబ్బాయిగా అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కడున్నారు? తిడితే పడుతుంది, కోపడితే ఓర్చుకుంటుంది, కొడితే సర్దుకుపోతుంది అనుకునే వాళ్ళ మధ్యలో తనని అర్థం చేసుకునేవాడు దొరికినప్పుడే అమ్మాయిలు మహారాణిలా బ్రతకగలుగుతున్నారు. నువ్వేం టెన్షన్ పడకు బుజ్జి. మీ అమ్మలా నిన్ను చూసుకోకపోవచ్చేమో కానీ నన్ను నమ్ము, మా అమ్మలా చూసుకుంటా. అమ్మాయికి టైం ఇవ్వడం రాదు కానీ అమ్మలా చూసుకుంటాడంట. నిజంగా బుజ్జి? సర్లే పద, లేట్ అవుతుంది, మళ్ళీ నన్నే అంటావు.
ఇప్పుడు చెప్పు, ఏదో చెప్పాలని కాల్ చేసావు. హే ఐస్ క్రీమ్. అబ్బా ఇప్పుడా? టైం అవుతుంది బుజ్జి. హే బుజ్జి, ఓయ్ ఇప్పుడు చెప్పేమైంది? చెప్పు. నేను కాల్ చేస్తే ఆన్సర్ చేసే టైం కూడా ఉండదు కదా నీకు. ఆ టైం లేదు, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు చెప్పు ఏమైందో. అయినా సంతోషం వచ్చినప్పుడే పంచాలి. పోస్ట్ పోన్ చేస్తా అంటే రాదు. దేని గురించి మాట్లాడుతున్నావే? నాకు జాబ్ వచ్చింది. ఆ హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకుందామంటే తమరు బిజీ కదా. హే కంగ్రాట్స్ బుజ్జి. హే వద్దు. అరే వద్దు. అరే ఏమైంది? అవసరం లేదు. ఏం అరే కాదు. నాకు అవసరం లేదు, వదిలేసే. అరే వద్దు, వదిలే. నీకే చెప్పేది. వద్దు. నిన్నే వదిలేసే. రే ఏం చేస్తున్నావు? ఏమైంది? నేను పీరియడ్స్ లో ఉన్నాను. అయితే ప్రతి అమ్మాయికి కామనే కదా ఎవ్రీ మంత్. అబ్బాయిలు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే మా అమ్మాయిలకి బాధలు. అది కూడా కరెక్టే. సరే వెళ్దామా? ఇంకా అయిపోయింది. ఎవర్రా అంత చిరాకు పడితే కట్ చేస్తున్నావు? ఇంకెవరుంటారా, బుజ్జినే. నీకు ప్రేమించే పిల్ల దొరికినప్పటికీ తెలియట్లేదురా తన విలువ. ఇక్కడ ఒకదాన్ని పడేయడానికే నానా కష్టాలు పడుతున్నావు. నీకేం తెలుసు మా సింగిల్ గడి బాధలు. మరి రోజు కాల్స్ మెసేజెస్ అని చావ కొడుతుందిరా. అరే ఈ కాలంలో మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్స్ అంటే ఎవరో తెలుసా? ఒక అబ్బాయి ఎక్కిళ్ళకి కారణం ఒకే అమ్మాయి అయి ఉండడం, ఒక అమ్మాయి వాంతులకు కారణం ఒకే అబ్బాయి అయి ఉండడం. అది నీకు ఇప్పుడు అర్థం కాదులే. రే ఈ సృష్టిలో పుట్టడం చావడం మాత్రమే నిజాలరా, మిగతావన్నీ కాలం కరిగిచ్చే అబద్ధాలే. అరే 20 సంవత్సరాలకి ఎవ్వరికి కనిపించుకుని దాచుకున్న ఆడపిల్ల యవ్వనం నీలాంటి ప్రేమలో పడి ప్రేమ అనే 2 అక్షరాలకి బలి అయిపోయిందంట. రే నువ్వు ఇప్పుడు నన్ను విల్లన్ని చేయకు. బుజ్జి అంటే నాకు చాలా ఇష్టం రా, కానీ మొత్తం తనతోనే ఉండాలంటే ఎలా అవుద్ది? నాకు వేరే ప్రపంచం, వేరే పనులుంటాయి కదా. నువ్వు నిజాలు చెప్తే నమ్మలేని స్థితిలో అమ్మాయి ఉంటే అబద్ధాన్ని కూడా అందంగా చెప్పేవాడు తన పక్కన నిల్చుంటాడు. అప్పుడు చూస్తూ ఏడుస్తావు. ఇచ్చినప్పుడు కాపాడుకునే తెలియని నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చాడురా, నాకెవ్వలేదురా. అరే ఒక అమ్మాయి అబ్బాయిని నిజంగా ప్రేమిస్తే ఎంత అందమైన ఇంకో అబ్బాయి వచ్చినా పట్టించుకోదు. ఎందుకంటే పట్టుకునే చేయి ఒప్పుకున్నా కొట్టుకునే గుండె ఒప్పుకోదు. నీకు ఒకటి చెప్పనా, ఈ రోజుల్లో ఫస్ట్ నైట్ రోజు ఇదే నాకు ఫస్ట్ టైం అని చేసుకున్న వాడిని నమ్మించిన ప్రయత్నిస్తున్నా చూడు. పెళ్ళికి ముందే ఓయో మెట్లు ఎక్కిన ముత్తైదులు, అలాంటిది వస్తే తెలుస్తుందిరా నీకు. బుజ్జి లాంటి అమ్మాయి ఉన్నంత వరకు నాకు ఆ పరిస్థితి రాదులేరా. ఏమోరా, ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా డేంజర్గా ఉన్నారు. అందుకే అంటున్నా, ప్రేమించిన వాడి ముందు కాళ్ళు తెరిచే అమ్మాయిలు వాళ్ళ కన్న వాళ్ళ ముందు నోరు తెరిస్తే ఏ అమ్మాయికి తర్వాత కన్నీళ్లు పెట్టే అవసరం ఉండదని. నిజమేరా, చిన్నప్పటి నుంచి ఏ టైంలో పడుకుంటే మంచిదో, ఏం తినాలో చిన్నప్పటి నుంచి పెంచుతూ నేర్పిస్తూ తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో తండ్రులకే తెలియకుండా పడుకుంటున్నారా కొందరు అమ్మాయిలు. అయినా తప్పు పెంపకంలో లేదురా, ఈ జనరేషన్లో ఉంది. 2 కాళ్ళ మధ్యలో ప్రేమను వెతికే వాళ్ళు ఉన్నంత వరకు 2 కళ్ళల్లో ప్రేమను వెతుక్కునే వాడికి వాడి కళ్ళల్లో కన్నీటికి కొదవండదులే. కానీ నాకు లేట్ అవుతుంది, కానీ వెళ్దాం పదా.
ఏంటోరా ఈ జనాలు ప్రేమ పావురాలు. నేను ఎప్పుడు ఈ సింగిల్ బాధ నుంచి బయటపడతాను. జాబ్కి వెళ్తున్నా కానీ ఇంత టైం ఎక్కడ దొరుకుతుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడు కాల్స్ అండ్ మెసేజెస్తో చావు కొట్టేస్తుంది. హలో ఆంటీ, ఏమైంది ఆంటీ? ఎందుకు ఏడుస్తున్నారు? రే కన్నా, ఎవరో చాలాసేపటి నుంచి నన్ను ఫాలో చేస్తున్నారా? నాకు చాలా భయంగా ఉంది. నేను మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. ఒకసారి బయటకు వస్తావా ప్లీజ్? ఎందుకు నేను ఎప్పుడు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఆన్సర్ చేయవు? నేను వర్క్లో బిజీగా ఉంటానే, ఇలాగా ఖాళీగా ఉంటాను. నువ్వు కాల్ చేసిన ప్రతిసారి ఎదురు చూస్తూ కూర్చోడానికి. అవునులే, నీకోసం సెకండ్కి 10 సార్లు ఎదురు చూస్తున్నట్టు, ప్రేమిస్తున్నట్టు, నీ గురించి ఆలోచిస్తూ తినడం కూడా మర్చిపోయేంతలా నువ్వు చేయాలంటే కష్టమే కదా. ఇవే ప్రేమలో ఉన్న అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ ఎంత పెద్దగా ఉంటే ఆ రోజు వాడితో అవసరం తనకి అంత పెద్దదని అర్థం. ప్రేమలో ఉన్న అమ్మాయి అల్లరి చేస్తేనే కాదు, అలిగితే కూడా అందంగానే ఉంటదన్నమాట. కన్నా, నీకు విషయం చెప్పనా? నువ్వు ప్రేమించే అమ్మాయి ఎంత మొండిదవుతే నువ్వు అంత అదృష్టవంతుడు అవుతావు. ఎందుకంటే పంతం పట్టిన ఆడపిల్ల ప్రపంచంలో దేంతోనైనా పోరాడుతుంది తనకు కావాల్సింది దక్కించుకోవడానికి. అదే కదనే నా భయం కూడా. ఇప్పుడే ఇలా ఉన్నావంటే ఇంకా పెళ్ళయ్యాక ఏం చేస్తావో? ప్రేమకి పెళ్లితో పని లేదురా. పెళ్లికి ప్రేమ ఉండాలన్న నిబంధన కూడా లేదు. సృష్టికి ప్రేమ లక్ష్యం వేరు, పెళ్లి లక్ష్యం వేరు. అయితే నిన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదంటావు? నువ్వు నా మెడలో 3 ముళ్ళు కట్టకపోయినా నా మనసు నీతో కలిసి ఎప్పుడో ములోకాలు చుట్టేసింది తెలుసా? అసలు ఇంత ఓపిక ఏడికెళ్ళి వస్తుందా నీకు? రే కన్నా, ఓపిక యుద్ధంలో కన్నా ప్రేమలోనే ఎక్కువ అవసరం, అది గుర్తుపెట్టుకో. ప్రపంచంలో ప్రతి ప్రాబ్లం సొల్యూషన్తో పాటే వస్తుంది, కానీ సొల్యూషనే లేకుండా ప్రాబ్లం వచ్చిందంటే అది అమ్మాయిలే. నీ కోసం ఏడ్చేదాన్ని, నీ నవ్వు కోసం ఎదురు చూసేదాన్ని. ఒక ఆడదాన్ని సంపాదించుకోలేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఏముండదు వాడికి. ప్రేమల ప్రశాంతత ఉన్న చోట మాత్రమే అబ్బాయిలు ఆగేది, నిలబడేది. అబ్బాయిల ప్రేమలో నిజాయితీ ఉన్న చోటికే అమ్మాయిలు ప్రశాంతతని తీసుకొస్తారు, తెలుసా నీకు? ఆడపిల్లలు ప్రేమించడానికి నిజాలే ఉండక్కర్లేదు, నమ్మకమున్నా చాలు. ఆ శివుడి భుజాన ఒక్కసారి తలవాలిస్తే చాలు,
భూలోకాన్ని మర్చిపోయేదంట ఆ పార్వతి, తెలుసా నీకు? రే, ఇలా ఎన్ని రోజులు ఉంటావు చీకట్లో? నేను తప్పు చేశాను రా. అది ఎప్పుడు మెసేజ్ చేసినా కాల్ చేసినా కనీసం పట్టించుకునేవాడిని కూడా కాదు. ఆఖరికి చిరాకు పడినా కోప్పడినా తీసుకునేదే తప్ప ఎప్పుడేమనేది కాదు. అలాంటి దాన్ని నేను కోల్పోయాను రా. ఆ రోజు నేను కాల్ లిఫ్ట్ చేసి ఉంటే ఈ రోజు నా బుజ్జి నా పక్కనే ఉండేదిరా. నేనే తనని చంపుకున్నాను రా. పదే పదే ఒకరు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని కేర్ చేస్తున్నారనే తప్ప వాళ్ళకి వేరే పనేం లేదని కాదు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకండి. తర్వాత ఏం వినాల్సి వస్తుందో, ఏం చూడాల్సి వస్తుందో ఎవరు ఊహించలేరు.